దేశంలో కలకలం రేపిన మణిపూర్ దాడుల ఘటనపై నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని తేల్చింది సీబీఐ. అంతేకాదు, సాయం కోరి వచ్చిన బాధితులను పోలీసులు పట్టించుకోలేదని, పైగా వారు అల్లరి మూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ తన ఛార్జ్షీట్లో వెల్లడించింది. కాంగ్పోక్పీ జిల్లాలో మైతేయ్ మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ, జోమి తెగ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీస్ జీప్ దగ్గరకు చేరుకుని ఆశ్రయం కోరారు. అయితే పోలీసులు సాయం చేయకపోగా స్వయంగా వారే బాధితులను సాయుధులైన అల్లరి మూకలకు అప్పగించినట్లు సీబీఐ ఛార్జ్షీట్లో తెలిపింది. ఆ తర్వాతే ఇద్దరు మహిళలను వివస్త్రాలుగా ఊరేగించి వరి పొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంది. 1000 మందికి పైగా మైతేయులు బాధితురాళ్లను వివస్త్రాలుగా మార్చి ఊరేగించారని, ఆ సమయంలో వారి దగ్గర అధునాతన ఆయుధాలున్నాయని సీబీఐ తెలిపింది. బాధితురాళ్లలో ఒకరు కార్గిల్ యుద్ధవీరుడి భార్య. ఆమె తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని పోలీసులను కోరగా, జీపు తాళాలు లేవు అని వారు బుకాయించినట్లు సీబీఐ ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. అల్లరిమూకల చేతికి చిక్కిన మూడో మహిళ ఈ అఘాయిత్యం నుంచి త్రుటిలో తప్పించుకుంది. గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన 2 నెలల తర్వాత జూలై నెలలో వెలుగు చూసింది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ అకృత్యాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 6 నిందితులతో పాటు ఓ బాల నేరస్తుడిపై గౌహతిలోని సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబర్ 16న ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మైతేయ్ మూకలు జీప్ వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి పోలీసులు పారిపోయినట్లు సీబీఐ తన 3 పేజీల ఛార్జ్షీట్లో పేర్కొంది. పైగా సాయం చేయమని అర్థించిన ఓ మహిళను పోలీసులు తోసివేసినట్లు తెలిపింది. అల్లరి మూకల చేతిలో మృతి చెందిన కుకీ తెగ తండ్రి కొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు దర్యాప్తులో తేలింది. మైతేయి, కుకీ జాతుల మధ్య హింస చెలరేగిన నెల తర్వాత ఈ దారుణం జరిగింది.